హాయ్ అండి, నేను మీ మాధవి. ఈరోజు మన వీడియోలో మన సబ్స్క్రైబర్స్ అడిగిన టొమాటో రసం బంగాళదుంప ఫ్రై ఎలా చేసుకోవాలి ఏంటి అనేది పూర్తి వివరంగా చాలా సింపుల్ ప్రాసెస్తో ఎటువంటి మసాలాలు వాడకుండా చాలా ఈజీగా అందరికీ అర్థమయ్యే విధంగా చూపిస్తానండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి, ఇప్పుడు మనం ముందుగా టొమాటో రసం చేస్తున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు 4 టొమాటాలు, ఒక 6-7 పచ్చిమిర్చి. ఇప్పుడు మీరు కారం కొంచెం ఎక్కువ తినేటట్లయితే ఒక 6-7 వేసుకోండి, లేదంటే ఒక 4 సరిపోతాయి. చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, కొద్దిగా కొత్తిమీర, ఒక 1½ స్పూను మిరియాలు, 1 స్పూను జీలకర్ర, ఒక 10 చిన్నులపాయ రెబ్బలండి. ఇప్పుడు మనం టమాటా రసం ఎలా చేయాలో చూసేద్దాం. ఇలా కట్ చేసేసుకొని 12 టొమాటాలు అయితేనే బాగుంటాయండి టొమాటో రసానికి. ఇప్పుడు కూడా మీ దగ్గర కనుక నాటు టొమాటాలు దొరికితే అవి వేసుకోండి, ఇంకా బాగుంటుంది టేస్ట్ అనేది. ఇప్పుడు ఈ టొమాటాలని మెత్తగా చేత్తో ఇలా పిసుక్కుందామండి. నాటు టొమాటాలు అయితే చక్కగా మెత్తగా అయిపోతాయండి. ఇవి హైబ్రిడ్ కదా, కొంచెం రసం రావడానికి కొంచెం టైం పడుతుంది. మనం మిక్సీకి వేసుకోవడం కన్నా టొమాటాలని ఇట్లా నలిపి రసం తీసుకుంటేనే బాగుంటుందండి టొమాటో రసానికి. మీ దగ్గర అంత ఓపిక లేకపోతే ఇంకా మిక్సీకి వేసుకోండి, ఫాస్ట్గా అయిపోవాలి అంటే కనుక. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కొత్తిమీర కాడలు కూడా వేసుకుందాం. వేసుకొని మొత్తాన్ని ఒకసారి బాగా ఇలా నలుపుకుందాం. చూస్తారు కదండి, టమాటా జ్యూస్ అంతా చక్కగా వచ్చేసింది కదా. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసి ఇప్పుడు ఈ టొమాటా తొక్కులు మొత్తాన్ని తీసేద్దామండి. చూడండి, చక్కగా జ్యూస్ అంతా వచ్చేసింది. చూస్తారు కదండి, ఇప్పుడు ఈ టమాటా రసం తీసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక 1½ స్పూను మిరియాలు, 1 స్పూను జీలకర్ర, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు. ఇప్పుడు ఈ మొత్తాన్ని కచ్చాపచ్చాగా దంచుకుందామండి. చూసారు కదండి, ఇలా కచ్చాపచ్చాగా నలిగితే సరిపోతుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టొమాటో రసాన్ని వేసేద్దామండి. ఇప్పుడు ఇందులో ఒక 5 పచ్చిమిర్చి చీలికలు కూడా వేస్తున్నాను. ఇప్పుడు ఇందులోనే చిటికెడు పసుపు కూడా వేసుకుందామండి. ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకుందామండి. నేను కళ్ళుప్పు వేశాను, అంటే రాళ్ళ ఉప్పు వేశాను. ఇదైతేనే బాగుంటుందండి రసం కానీ సాంబార్ కానీ అలా చేసుకున్నప్పుడు టేస్ట్ బాగుంటుంది. మీ దగ్గర లేకపోతే సాల్ట్ అయినా వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు పులుసు కూడా పోసుకుందామండి. చింతపండు అనేది టొమాటో పులుపుని బట్టి వేసుకోండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని మనం ఇందులో వేసిన పచ్చిమిర్చి అనేది ఉడికేంత వరకు మరిగించుకుందామండి మూత పెట్టేసి. చూసారు కదండి, మనకి మిర్చి అనేది చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఇందులో మనం ముందుగా దంచి పెట్టుకున్న చిన్నులపాయ, మిరియాలు, జీలకర్ర, ఇప్పుడు ఆ పొడిని కూడా ఇందులో వేసేద్దామండి. అసలు ఈ పొడి వేయంగానే మంచి వాసన వస్తుందండి, గుమగుమలా ఆడిపోతుంది, అసలు మామూలుగా లేదు. ఇప్పుడు ఇందులోకి మనం ఇప్పుడు ఈ టొమాటో రసంలోకి నేను మొత్తం 1 లీటర్ వాటర్ పోసానండి. చక్కగా 4 టొమాటాలకి ఒక 1 లీటర్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. చూసారు కదా, మనకి బాగా వచ్చింది. ఇప్పుడు దీన్ని ఇప్పుడు మనం మిరియాల పొడి అవన్నీ వేసాం కదండి, అది మొత్తం చక్కగా మరిగి ఆ రసానికి పట్టేంత వరకు ఒక 5 నిమిషాల పాటు మరిగించుకుందామండి. చూసారు కదండి, టొమాటో రసం చక్కగా మరిగిందండి. ఇప్పుడు మనం ఈ టమాటా రసాన్ని పోపు పెట్టుకుందాం.
ఇప్పుడు 2 స్పూన్ల ఆయిల్ వేసాం కదండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఆవాలు, కొద్దిగా మినపగుళ్ళు, అందులోనే కొద్దిగా జీలకర్ర, ఒక 2 ఎండుమిర్చి, ఇందులోనే కొద్దిగా ఇంగువ, ఒక 2 రెబ్బల కరివేపాకు, పోపు చక్కగా వేగిందండి. ఇప్పుడు మనం పోపు వేసేసుకుందాం. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుందామండి. చూసారు కదా మనకి టమాటా రసం ఎంత సింపుల్గా అయిపోయిందో. ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు చక్కగా ఇలాగా టమాటా రసం వేసుకొని ఒక ఆమ్లెట్ వేసుకొని తినేస్తే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం బంగాళదుంప ఫ్రై చేద్దామండి. ఈ టమాటా రసానికి నేను ఈరోజు బంగాళదుంప ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు 4 టమాటాలకి ఒక నిమ్మకాయ సైజు చింతపండు వేసాను కదండి. ఇవి నాటు టమాటాలు కాదు, హైబ్రిడ్ టమాటాలు. దానికి ఆ చింతపండుకి ఆ టొమాటాలకి 1.5 స్పూన్ మిరియాలు, చిన్నుల్లిపాయలు అన్నీ కరెక్ట్గా సరిపోయినాయండి. 1 లీటర్ వాటర్కి అన్నీ మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. ఎక్కువ పులుపు కూడా అవ్వలేదండి, కరెక్ట్గా సరిపోయింది. హాయ్ అండి, ఇప్పుడు మనం టమాటా రసం పెట్టుకున్నాం కదా, దానిలోకి బంగాళదుంప ఫ్రై చేసుకుందాం. దానికి ముందుగా పాన్ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ వేడైందండి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ పచ్చిపప్పు, కొద్దిగా మినపప్పు, కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, ఒక 2 ఎండుమిర్చి, ఇందులోనే కొద్దిగా కరివేపాకు, ఇప్పుడు పోపు వేగింది కదండి. ఇప్పుడు ఇందులోకి 1 ఉల్లిపాయని కట్ చేసి వేస్తున్నాను. మా ఇంటి చుట్టూ కుక్కలేనండి, ఇటు అటు ముందు వైపు అరుస్తున్నాయి, వెనక వైపుకి వస్తే వెనకమాల ఇంట్లో కుక్కలు కూడా అరుస్తున్నాయి. ఇప్పుడు మనం వేసిన ఉల్లిపాయ అనేది ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి, జస్ట్ ఇట్లా మగ్గితే చాలు. ఇప్పుడు ఒక 1/2 కేజీ బంగాళదుంపల్ని కట్ చేసి శుభ్రంగా కడిగి వేస్తున్నాను. మనకి ఉల్లిపాయ అనేది ముందే ఫ్రై అయిందనుకోండి, బంగాళదుంపలు కూడా వేగాలి కదా, అప్పటికి ఉల్లిపాయ మాడిపోతుంది. అందుకు కాబట్టి కొద్దిగా లైట్గా మగ్గితే చాలండి. వెంటనే బంగాళదుంపలు వేసుకొని వాటితో పాటు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి చిటికెడు పసుపు కూడా వేసుకుందామండి. వేసుకొని ఈ మొత్తాన్ని కలుపుకుంటూ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుందామండి. మనం కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే బంగాళదుంప అనేది మాడిపోకుండా చక్కగా ఫ్రై అవుతుందండి. ఇది స్టీల్ పాన్ కదండి, అదే నాన్ స్టిక్ పాన్ అలాంటిది అయితే కనుక మనం కలపకపోయినా పర్వాలేదు. అని నాన్ స్టిక్ పాన్లో వండటం ఇష్టం లేక నేను దీనిలో చేస్తున్నాను. ఇప్పుడు ఈ బంగాళదుంప ఫ్రై అయ్యేలోపు దీనిలోకి కారప్పొడి రెడీ చేసుకుందామండి. దానికోసం 1 గుప్పెడు ఎండు కొబ్బరి ముక్కలు చూసారు కదా, ఇలా కట్ చేసుకున్నాను. ఒక 10 చిన్నులపాయ రెబ్బలు, ఒక 10 ఎండుమిర్చి, వీటన్నిటిని మనం మిక్సీ చేసుకుందాం. చూసారు కదండి, మనకి బంగాళదుంప చక్కగా ఫ్రై అయింది. ఇప్పుడు ఇందులో మనం రుచికి తగినంత ఉప్పు వేసుకుందాం. నేనైతే 1 స్పూన్ ఉప్పు వేసానండి. ఇప్పుడు ఇందులోనే మనం కొబ్బరి, చిన్నులపాయలు, ఎండుమిర్చి చూపించాను కదా, అవన్నీ గ్రైండ్ చేసుకున్న ఈ కారపొడిని కూడా ఇందులో వేసేద్దామండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకుందాం.
ఇప్పుడు ఈ కారపొడి కూడా వేసాం కదండి, ఒక్క 2 నిమిషాలు స్టవ్ని సిమ్లో పెట్టేసి ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మనం వేసిన ఈ కారపొడి అంతా చక్కగా బంగాళదుంపకి బాగా పడుతుందండి. అప్పుడే కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది. కొబ్బరి వేసాం కదండి, అడుగు పడుతుంది, అందుకని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టుకొని. మీరు ఎప్పుడు చేసేలా కాకుండా ఇలా ఒక్కసారి చేయండి. బంగాళదుంప ఫ్రై చాలా అంటే చాలా బాగుంటుంది, ఎటువంటి మసాలాలు లేకుండా. చూసారు కదా, అల్లం కానీ గరం మసాలా కానీ ఏం వేయలేదండి. నేను ఎప్పుడు మసాలాలతోనే కాకుండా ఇట్లా మసాలాలు లేకుండా కూడా ట్రై చేయండి, చాలా బాగుంటాయి కర్రీస్ అనేవి. ఈ సమ్మర్లో చక్కగా టొమాటో రసం చేసుకొని ఇలా బంగాళదుంప ఫ్రై చేసుకొని తినండి. అసలు టేస్ట్ మాత్రం మామూలుగా ఉండదండి, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. చూడండి, చక్కగా ముక్కకు కూడా అతుక్కోకుండా ఎంత బాగా వచ్చిందో కదా. 2 నిమిషాలు అయిపోయిందండి. చూసారు కదా, మనకి కర్రీ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు ఇందులో కొత్తిమీర కూడా వేసుకుందామండి ఫైనల్గా. చూసారు కదండి, మన టొమాటో రసం బంగాళదుంప ఫ్రై చాలా సింపుల్గా అయిపోయిందండి. ఇప్పుడు వీడియో కోసమని ఇలా సపరేట్గా చేయడం తప్పితే, అదే మామూలుగా అయితే చక్కగా టమాటా రసం స్టవ్ మీద పెట్టేసుకొని బంగాళదుంప ఫ్రై పక్కన ఇంకో స్టవ్ మీద పెట్టేసుకొని చేసేసుకుంటే కరెక్ట్గా 10 నిమిషాల్లో 2 కర్రీస్ రెడీ అయిపోతాయండి, చాలా ఈజీగా. అస్సలు టైం లేదు అనుకున్నప్పుడు ఇలా సింపుల్గా ఈ 2 చేసుకోండి. ఈ సమ్మర్ కదా, సమ్మర్లో నోటికి వాటర్ తాగి ఏం తినాలనిపించదు. మరి అలాంటప్పుడు కనుక మీరు ఇలా చేసి పెట్టారంటే ఇంట్లో వాళ్ళు కూడా పేచి పెట్టకుండా తినేస్తారండి. నోటికి పుల్లగా టొమాటో రసం, ఈ బంగాళదుంప ఫ్రై స్పైసీగా భలే ఉంటుందండి. మరి మీరు కూడా ఒకసారి ఇంట్లో తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎంత బాగుందో కదా. హాయ్ అండి, ఇవాళ కూడా మీకు గరం మసాలా రెసిపీ, ఇడ్లీ పిండి, ఇడ్లీ కారపొడి ఇవి పెట్టలేదు అని చెప్పేసి మీరు మళ్ళీ అడగండి. కొంచెం మా వారికి హెల్త్ అప్సెట్ అయింది. సమ్మర్ కదండి, ఎప్పుడు స్టవ్ దగ్గర ఉండేసరికి ఇప్పుడు ఆ గరం మసాలా, కారపొడి, ఇడ్లీ పిండి అనేవి తను చేసి చూపిస్తే బాగుంటుంది కదండి, అందుకని చెప్పేసి నేను అది చేయలేదు. ఒక 2-3 రోజుల్లో మీకు ఆ వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తానండి. కొద్దిగా టైం కావాలి. ఎప్పుడు హోటల్స్వే కాకుండా వెజ్ కర్రీస్, ఇట్లా రసం అట్లా ఏవో ఒకటి చూపించండి అక్క, కొంచెం సింపుల్గా అయిపోయేటట్లు అని అడుగుతున్నారు చాలామంది. అందుకోసమని ఈ కర్రీస్ ఇలాంటివి నేను చేస్తున్నానండి.